హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఇంకా మొబైల్ కొన్న తర్వాత ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ముందు వీడియోకి ఈ వీడియోకి క్లారిటీ ఏమైనా డిఫరెన్స్ ఉందా నాకైతే కామెంట్ చేయండి. సో మొత్తానికైతే మొబైల్ తీసుకున్నా. పిల్లలకు మాత్రం అస్సలు మొబైల్ ఇవ్వకండి. మా పిల్లలు జస్ట్ నార్మల్గానే ఇట్లా హ్యాండ్ టచ్ చేశారు, మొబైల్ కింద పడిపోయింది. ఇంకా పగిలిపోవడంతోనే మొత్తం డిస్ప్లే అయితే 2 పీసెస్ అయిపోయింది అనమాట. ఇంకా నేను వీడియోస్ పెట్టనేమో చేయనేమో అనుకున్నాను, కానీ మొత్తానికైతే ఇంకా కొత్త మొబైల్ అయితే తీసుకున్నా. క్లారిటీ అనేది ఎట్లుందో, వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో, అలాగే కెమెరా క్వాలిటీ ఎలా ఉందో నాకైతే కొంచెం కామెంట్లో చెప్పండి. బాగుందా బాగాలేదా అని చెప్పేసి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇంకా ముద్దగారెలు వేస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను నైట్ అయితే పెసరపప్పు నానబెట్టి పెట్టిన ముద్దగారెలు చేద్దామని చెప్పి. సో ఎప్పుడో చిన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళు చేసి పెట్టారు అన్నట్టు, నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడైతే నేను రెగ్యులర్గా చేసుకొని తింటున్నా, కానీ అప్పుడు తిన్న టేస్టే వేరు కదా. బొబ్బర్లతో ఇంకా పెసర్లతో చాలా వాటితో చేస్తారు కదా ఇంక ముద్దగాయలు. నేనైతే పెసరపప్పు ఉండే పొట్టుపప్పు. సో ఇంకా ఆ పప్పు అయితే నైట్ నానబెట్టి ఇంకా పొద్దున్న మిక్సీ పట్టేసి అయితే ఇక ఇప్పుడు చేస్తున్నాం. నేను ఎక్కువగా క్లాత్ పైన పెట్టి వేసేదాన్ని. ఇలా ఇవి వేయడం అయితే నాకు రాదు. క్లాత్ పైన పెట్టి వేసేదాన్ని. ఈరోజు ఫస్ట్ టైం నేను ఇట్లా వేస్తున్నా. మంచిగా వస్తాయా రావా అని చెప్పి, ఏదో నాకు వచ్చిన షేప్లో వస్తున్నాయి. ఎట్లనన్నా రాని అని చెప్పి ఈరోజు నేను హ్యాండ్తోనే వేస్తున్నా, నేర్చుకోవాలి కదా అని చెప్పి. ఇంక ఇవైతే అవుతున్నాయి. ఇప్పుడు ఇవి చేసిన పిల్లలు ఇప్పుడే తిన్నారు. మళ్ళీ వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి, బాక్స్లో పెట్టాలి. బాక్స్లోకి ఇంక ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, వాళ్ళకి బాక్సులు పెట్టాలి. ఇంకా పని అవుతుంది. మా ఆయన కూడా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిండు, ఇంకా డ్యూటీ నుండి కూడా రాలేదు. సో ఇప్పుడు వస్తారు, మరి ఆయన స్కూల్కి తీసుకెళ్తారో లేదో కూడా తెలీదు. వీళ్ళ డ్యూటీలో ఇంకా ఏ టైంకి వెళ్తారో తెలీదు, ఏ టైంకి వస్తారో తెలీదు. అందుకే ఇంకా వాళ్ళు రాకముందుకే తొందరగా అయితే అన్ని ప్రిపేర్ చేసి పెడదామని చెప్పి ఇంకా చేస్తున్నా. చాలా వీక్షు ఇంకా కావాలా? ఇంకా కావాలా? చాలా చికెన్. వీటిలో కూడా నా బిడ్డకి చట్నీ కావాలంట. బాగున్నాయి, సూపర్ ఉన్నాయి ఈరోజు. ఇంకా నా పని అయిపోయేలోపు మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చేసాడు. బావా నువ్వు తోలొస్తావా స్కూల్కి? నేను తోలు రావాలా? నువ్వా తోలు రావానే? ఇప్పుడు మళ్ళీ నేను అందుకే స్నానం చేసి ముందే రెడీ అయి ఉన్నా. ఎందుకో డౌట్ వచ్చే ముందే రెడీ అయి ఉన్నా. వీళ్ళ డ్యూటీలో ఇంత ఎప్పుడు పోతారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. అరే యశు రాగానే డాడీయేనా? చలికాలం అవని ఎండాకాలం అవని మా ఆయనకైతే వేడి నీళ్ళు తాగడం బాగా అలవాటు. ఒకసారి నార్మల్ వాటర్ ఇచ్చినా కూడా అస్సలు ఊరుకోరు. ఇంకా మా ఆయనకైతే వేడి నీళ్ళు, మా చిన్నోడికి కూడా పాలు విడి చేసి అయితే ఇచ్చాను. ఇంకా మా కోసం అయితే టీ పెట్టుకున్నాము. ఈ మధ్య మా చిన్నోడు ఎక్కువగా టీ కావాలని అడుగుతున్నాడు. అప్పుడప్పుడు ఇంకా పాలల్లో 2 చుక్కలు అలా టీ వేసిస్తేనే తాగుతున్నాడు, లేదంటే పాలు కూడా అస్సలు తాగట్లేడు. ఇక్కడ మా ఆయన మళ్ళీ డ్యూటీకి అయితే రెడీ అయిపోతున్నాడు. ఈ రోజు వంట ఏం చేస్తావని అడిగితే నీ ఇష్టం అన్నాను. ఇంకా మా ఆయన అయితే చికెన్ తీసుకొస్తాను, ఇంకేం కర్రీ వండకు అని చెప్పిండు. తొందరగా తీసుకొస్తే వంట చేస్తానని చెప్పిన. ఎందుకంటే ఈరోజు మాకు బయటికి వెళ్ళేది కూడా ఉండే. ఆ యూనిట్ లో ఏంటంటే కొత్త ఆఫీసర్స్ వచ్చారు. సో కొంచెం ఇంట్రడక్షన్ లాగా అనమాట, చిన్నగా అరేంజ్ చేసిళ్ళు. సో దానికైతే వెళ్ళాలి ఇంట్రడక్షన్ కాబట్టి. ఇంకా మా ఆయన అయితే బనానా, కొత్తిమీర, చికెన్ అయితే తీసుకొచ్చాడు అనమాట. మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మేము కొత్తిమీర ఎప్పటికప్పుడే తీసుకొచ్చుకుంటాము. బనానాస్ కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి న్యాచురల్ గానే పండించిన ఉంటాయి అనమాట. అవి చూడడానికి గ్రీన్ కలర్ లోనే ఉంటాయి కానీ పండిపోయి ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను బనానా అంటుంటే మా చిన్నోడు కూడా ఇప్పుడే కావాలి నాకు బనానా అని అడుగుతున్నాడు. ఏం కావాలి? బనానా కావాలా? చూసేలా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా మా వాడు విని నాకు బనానా కావాలని అడుగుతున్నాడు ఇప్పుడు. సో ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ పెట్టాను అండ్ కర్రీ కూడా ప్రిపేర్ చేయడానికి పెట్టిన. అండ్ ఇంకేంటంటే ఎప్పటి నుంచి అయితే నేను ఈ చాప్ చేయడానికి అయితే తీసుకున్నాను, అప్పటి నుంచి నాకు చాలా టైం సేవ్ అయినట్టు అనిపించింది. ఆనియన్స్ నేను కొంచెం మీడియం సైజులో కట్ చేసి అందులో వేస్తే చాలా చిన్నగా అయితే చాప్ అయిపోయి వస్తాయి అనమాట. దీనివల్ల నాకు చాలా టైం సేవ్ అయినట్టు అనిపిస్తుంది. సో వెంటనే అంటే త్వరగా కుక్ చేయాలనుకున్న టైంలో ఇది యూజ్ చేస్తా, లేదంటే నార్మల్గానే కట్ చేస్తాను. డైలీ కర్రీ చేయడానికి అయితే నార్మల్గానే కట్ చేసి వేస్తాను. బట్ ఇట్లా ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు, చిన్నగా కట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఎందుకంటే అటు వైపు నేను కుక్ చేస్తూనే ఇటు కట్
చేసేసి అందులో వేసేయచ్చు అనమాట. తీసుకున్నప్పుడు ఇంకేమో అనుకున్నాను కానీ ఇలాంటి టైంలో అయితే నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది టైం కూడా చాలా సేవ్ అయినట్టు అనిపించింది. పిల్లలతో ఉన్నప్పుడు అయితే టైం ఒక్కొక్కసారి కుదరదు కదా, అలాంటప్పుడు అయితే నాకు ఇది చాలా బాగా యూజ్ అయింది. చూడండి అసలు ఎంత చిన్నగా కట్ అయిపోయినాయో ఆనియన్స్. నాకు ఇక్కడ ఏంటంటే వంట చేసే టైంలో మా మమ్మీతో కానీ మా ఆడపడుచుతో కానీ మా సిస్టర్స్తో కానీ ఎవరితోనైనా ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ నేను వంట చేసుకుంటాను. ఇంట్లో పని చేసుకునేటప్పుడు మాట్లాడితే ఏంటంటే నాకు పని తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడుకుంటూ పని చేసుకుంటాము. ఇంకోటి, నేను చిన్నప్పుడు అసలు చికెన్లో టమాటో వేస్తేనే నాకు అసలు నచ్చేది కాదు. ఇప్పుడు మాత్రం నేను రెగ్యులర్గా చికెన్లో టమాటా వేసి వండుతున్నా. ఎందుకంటే నాకు చికెన్లో వాటర్ వేయడం ఇష్టం ఉండదు, కాబట్టి టమాటో వేస్తే కొంచెం గ్రేవీ లాగా అవుతుంది కదా అని చెప్పి టమాటా వేసి వండుతా. నాకు మాత్రం చికెన్ ఫ్రై అంటేనే ఇష్టం, కానీ మా ఆయనకి గ్రేవీ కావాలి. నాకేమో వాటర్ వేయడం ఇష్టం ఉండదు. సో ఇంకా దానివల్ల టమాటో వేయడం నేర్చుకున్నాను. ఇంకా మా పిల్లలకైనా మా ఆయనకైనా కారం అయితే ఎక్కువ అస్సలు తినరు. నేనేమో చిన్నప్పటి నుంచి ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినేదాన్ని. ఇంకేం చేస్తాను, వాళ్ళకు తగ్గట్టుగా నాకు తగ్గట్టుగా బ్యాలెన్స్ చూస్తూ అయితే కారం వేసుకుంటాను. ఇప్పుడు నేను వేసిన కారం మీకు ఎక్కువ అనిపిస్తుందో తక్కువ అనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను కర్రీ వండేటప్పుడు ఉప్పు కారం మసాలాలు అన్నీ ఒకేసారి వేసి కలిపి పెడతాను. ఒక్కొక్కసారి అంటే నా వల్ల కాదు. కొందరు లాస్ట్లో వేయాలి బాగుంటది అంటారు కదా, సో అందుకని నేనైతే అన్నీ ఒకేసారి ఇస్తాను. ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ చికెన్ కూడా కుక్ అవడానికి అయితే వచ్చేసింది. నేనైతే ఇట్లా ప్లేట్లో వాటర్ వేసి పెడతాను కుక్ చేసేటప్పుడు, ఎందుకంటే అది కొంచెం సూప్ లాగా గ్రేవీ లాగా అవుతుంది కదా, అందుకని. నేను వండిన కర్రీ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎవరికైనా లంచ్కి కావాలంటే చెప్పండి, పంపిస్తాను కొంచెం కర్రీ. నాకు టేస్ట్ చేయడం రాదు, అయినా కూడా లాస్ట్కి ఒక పీస్ తిని చూస్తా కుక్ అయిందా లేదా అని. టేస్ట్ సూపర్గా ఉంది. అండ్ నేను ఇంక ఇక్కడైతే ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. నాకైతే చిన్నప్పటి నుంచి కుంకుమ పెట్టుకోవడం బాగా అలవాటు. సమ్మర్లో అయితే చెమటకు పోతుంది అని చెప్పి అప్పుడప్పుడు అవాయిడ్ చేస్తా, కానీ మాక్సిమం అయితే కుంకుమ కంపల్సరీగా నేను పెట్టుకుంటాను. మేము ఏంటంటే 6 months అయింది ఇంటికి వెళ్ళి. నేను డ్రెస్సులు కూడా ఎక్కువ ఏం తెచ్చుకోలేదు, అందుకే నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ నే రిపీట్ చేసి వేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి అకేషన్స్ అయినప్పుడు అరే డ్రెస్సులు తెచ్చుకోలేదు ఎందుకు, శారీస్ అయినా తెచ్చుకోవాల్సింది అని చెప్పి చాలా ఫీల్ అనిపిస్తుంది. మమ్మీ నన్ను ఎత్తుకో అని చెప్పి మా చిన్నోడు కూడా లాగుతున్నాడు. చూడండి మీకు అందరికి హాయ్ చెప్తున్నాడు. పెంచినంత సైలెంట్ మాత్రం కాదు మా చిన్నోడు. ఇప్పుడు ముందే వెళ్ళిపోయి ఉండేదాన్ని, ఈసారి మాత్రం నాకు లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మాకు కనిపిస్తుంది ఇద్దరు వచ్చారా లేదా అని చెప్పి, అదైతే నేను చూసుకొని వెళ్తాను. ఇది ఒకటైతే నాకు ప్లస్ పాయింట్. ఇక్కడ నేను ఖర్చు మర్చిపోయానని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి ఖర్చు తీసుకొని వచ్చాను. ఇద్దరు వచ్చారో లేదా నేనే లేటా అని చెప్పి చాలా టెన్షన్ పడుకుంటూనే వెళ్ళిన. ఇంకా నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు నాకు రేణుకి అక్కని పిలవడం అలవాటు. సో ఇంకా అక్కని పిలిస్తే అక్క కూడా వెళ్ళిపోయిందంట. ఎప్పుడు అక్క లేట్ వచ్చేది, ఈసారి నాకు లేట్ అయిపోయింది. ముందు వెళ్ళడం ఎందుకంటే ఫ్యాన్ ఎక్కడుందో ఇక్కడైతే కూర్చోవచ్చు కదా, సో అందుకని. నేనైతే వెళ్ళినా కూడా నేను ఫ్యాన్ పక్కనే నాకు చైర్ అయితే ఉంది, సో ఇంకా కూర్చున్నా. పిల్లలు కదా ఒక్కొక్కసారి పడుకుంటారు, దానివల్ల గాలి రాకపోతే ఇరిటేట్ అయిపోతారు కదా, అందుకోసం అని చెప్పి. అసలే ఇక్కడ ఎండలు కూడా మామూలుగా ఉండవు. ఇంక ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి ప్రోగ్రామ్ అయితే పెద్దగా ఏం లేదు, జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షనే. సో మేడం అయితే మాకు పరిచయం అయితే మేము వాళ్ళని పరిచయం చేసుకున్నాము అంతే. ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా ప్రోగ్రామ్ అయిపోగానే మేమైతే స్నాక్స్ తినేసి వెళ్ళిపోయాము ఇంటికి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్.